జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ఖుషి చేసేదానికి ఒక జబర్దస్త్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ ఎట్లుంటుందంటే సూపర్. సరే, బీజేపీ ఖాతాలో కేరళ. అర్థమవుతుందా? ఇదేంద్రా స్వామి, కేరళలో అసలు మనకి ఏం బలం ఉన్నదాడ, ఆడేంది బీజేపీ గెలిచేది ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ న్యూస్ అంటే మీకే అర్థం అయిపోతుంది. కేరళ మన దేశానికి సముద్ర తీర ప్రాంతంలో, అంటే సముద్రానికి ఆనుకునే ఈ కేరళ ఉండడంతో ఈ కేరళ రాష్ట్రం మన జాతీయ భద్రతకు కీలకంగా మారిపోయింది. కానీ ఈ కేరళ రాష్ట్రంలో దాదాపుగా 30% ప్రజలు ఒకే వర్గానికి చెందిన వాళ్ళు కావడంతో కేరళలో తీవ్రవాదం పెచ్చుమీరిపోతుంది. తెలుసు కదా ఆ వర్గం ఎవరా? ఈ ఐసిస్లో చేరే రాడికల్ సంఖ్య ఈ కేరళలోనే ఎక్కువగా ఉంటుంది. అంతెందుకు, ఈ ప్రముఖ ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినటువంటి పిఎఫ్ఐ ఈ కేరళలో పుట్టింది. ఈ పిఎఫ్ఐ ఎంతోమంది ఈ హిందూ నాయకులను, కార్యకర్తలను హత్యలు చేసింది. అసలు దారుణమైన విషయం ఏంటంటే, హిందూ నాయకత్వం అనేది ఎదగకుండా, హిందుత్వవాదం అనేది బలపడకుండా చేయడానికి అకారణంగా మన హిందుత్వ కార్యకర్తలను, నాయకులను ఈ పిఎఫ్ఐకి చెందినటువంటి జాంబిగాళ్ళు దారుణంగా హత్యలు చేశారు. మన దేశంలో ఉంటా మనం కట్టేటటువంటి పన్నులను ఉచిత పథకాల ద్వారా మన హిందువుల కంటే ఎక్కువగా లబ్ధి పొందుతా అంటే తొబ్బి తింటా, మళ్ళీ మన దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులనే ఈ పిఎఫ్ఐ జాంబిగాళ్ళనైతే హత్యలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం పక్కా ప్లాన్ ప్రకారం ఒకేసారి 300 మంది ఈ పిఎఫ్ఐ తీవ్రవాదులను అరెస్ట్ చేసి ఈ పిఎఫ్ఐనే బ్యాన్ చేసిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. సరే, ఇంకా అసలు పాయింట్కి వద్దాం. పరిస్థితులు చూస్తూ ఉంటే కేరళ రాష్ట్రం కూడా మరొక జమ్మూ కాశ్మీర్ లాగా తయారయ్యే అవకాశం అయితే ఉన్నది. అందుకే ఎలాగైనా సరే కేరళ రాష్ట్రంలో పాగా వేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. అయితే కేరళ రాష్ట్రంలో హిందువులతో సమానంగా క్రిస్టియన్ల జనాభా కూడా ఉంటుంది. సహజంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ దళితులు, గిరిజనులు ఎక్కువగా ఈ క్రిస్టియానిటీలో ఉంటారు. ఎందుకంటే కులం పేరు చెప్పో, లేకపోతే పేదరికాన్ని బూచిగా చూపించో, ఏదో ఒక విధంగా అయితే ప్రలోభాలకు గురి చేసి మాయమాటలు చెప్పి ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా మతం మారుస్తూ ఉంటారు. కానీ కేరళ రాష్ట్రంలో ఎక్కువగా ఓసీలు, బీసీలలో ఎక్కువగా క్రిస్టియన్లు ఉంటారు. దీంతో కేరళ రాష్ట్రంలో క్రిస్టియన్లు కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటారనమాట. దీంతో ఇక కేరళ క్రిస్టియన్లు కూడా తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ అధిష్టానం ఒక పథక రచన అయితే చేస్తుంది. క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నటువంటి గోవా మరియు ఈశాన్య రాష్ట్రాల్లో విజయాలు సాధించినట్టే. అర్థమవుతుందా? గోవాలో ఎంతమంది ఉంటారు క్రిస్టియన్లా? మరి ఈశాన్య రాష్ట్రాల్లో, నాగాల్యాండ్ రాష్ట్రాల్లోనే బీజేపీ గెలిచింది. స్వామి, కేరళ ఎంత? కేరళలో కూడా విజయం సాధించడానికి బీజేపీ అధిష్టానం పక్కా ప్లాన్ ప్రకారం ఈ రంగం సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే ముందుగా కేరళలో ఈ క్రిస్టియన్లకు 20% ఈ టికెట్లు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ హైకమాండ్ అయితే నిర్ణయం తీసుకునింది. అంటే కేరళలో మొత్తం ఈ 160 అసెంబ్లీ స్థానాలుంటే వాటిలో 32 సీట్లను క్రిస్టియన్లకే కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా హిందువులకు 120 స్థానాలను కేటాయించాలని చెప్పి మిగిలినాటి ఇతరులకు కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా కేరళ క్రిస్టియన్లు ఎక్కువగా భయపడతాను దేనికో తెలిసిన, ఈ లవ్ జిహాద్ మూలంగానే. అంటే మీకు తెలిసిందే కదా, ఇప్పుడు హిందువులను ఎంతగా టార్గెట్ చేస్తూ ఉంటారో కేరళలో ఉన్నటువంటి క్రిస్టియన్లు కూడా అదే విధంగా ఈ లవ్ జిహాదీ ముఠా అయితే టార్గెట్ చేస్తూ ఉంటుంది. అదే సమస్య హిందువులకు కూడా ఉండదు కాబట్టి ఈ లవ్ జిహాద్ను అంతం చేసి పారేస్తామని చెప్పేసి కేరళలో ఉన్నటువంటి క్రిస్టియన్లకు బీజేపీ నాయకులు హామీల మీద హామీలు ఇస్తున్నారు. ఇక కేరళ క్రిస్టియన్లు భయపడుతున్నటువంటి మరొక విషయం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి కబ్జాలు. ఈ వక్ఫ్ బోర్డు ఎక్కువగా ఈ క్రిస్టియన్ల భూములపైన కన్నేయడంతో క్రిస్టియన్లు అయితే భయపడతారు. దీంతో ఈ వక్ఫ్ బోర్డు కోరలు పీకడానికి ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉండడంతో ఇక ఈ కేరళలో ఉన్నటువంటి క్రిస్టియన్లు ఈ విషయంలో బీజేపీకి ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ఈ క్రమంలోనే కేరళలో ఉన్నటువంటి ద సైరో మలబార్ చర్చ్ మరియు ద కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్, ఇవి రెండు కూడా మొట్టమొదటిసారి బీజేపీకి అయితే మద్దతునిచ్చినాయి. ఇక కేరళ బీజేపీ నాయకులు ఈ కేరళ క్రిస్టియన్లకు 4 మాటలు అయితే చెప్తా ఉన్నారంట. మేము కేరళలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. ఒకటి అంటే డెవలప్మెంట్ అయితే పక్కా. రెండోది వచ్చేసి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాం. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉద్యోగాల కల్పన చేస్తాం. ముఖ్యంగా ఈ జిహాదీగాళ్ల నుంచి
రక్షణ కల్పిస్తామంటూ ఈ 4 మాటలు స్పష్టంగా చెప్తారంట. దీంతో ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి క్రిస్టియన్లలో ఒక ఆలోచన అయితే మొదలైంది. ఇన్నాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్టు పార్టీలకు ఓటేసిన మూలంగా తమకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి ఇప్పుడైతే వీళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. కొన్ని క్రిస్టియన్ సంఘాలు అయితే ఏకంగా బహిరంగంగానే బీజేపీకి అయితే మద్దతు తెలుపుతున్నాయి. ఇక భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడాలా. మొత్తానికి మాత్రం కేరళలో కూడా ఒక మంచి ప్లానింగ్తో వెళ్తారు మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు. ఖచ్చితంగా కేరళలో అయితే బీజేపీ బాగా వేస్తారని చెప్పి నేను నమ్ముతున్నా. అది ఖచ్చితంగా వేస్తారు, దాంట్లో వేరే డౌట్ లేదు. ఎందుకంటే అక్కడున్న పరిస్థితులు కూడా ఆ మాదిరిగా ఉన్నాయి. అర్థమవుతుందా? పరిస్థితులు తగినట్టే ఎవరైనా కూడా మారుతారు. అదేవిధంగా ఇన్నాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీకు లేదా కమ్యూనిస్టులకు సపోర్ట్ చేసినటువంటి ఈ క్రిస్టియన్లు కూడా మారుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ జాంబీగాళ్ళ వల్ల వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతున్నారు. అది కారణం. అవునా కదా? నేను చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.